ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి. ధర్మకర్మలను అనుసరించి యుగములు ఏర్పడినవి. హిందూ ధర్మ సంబంధమైన ఆధ్యాత్మిక ధర్మకర్మలను అనుసరించి స్థూల రూపమున యుగములు 3 విధములుగానున్నవి. 1 కర్మయే ప్రధానముగా గల వైదిక యుగము. 2 జ్ఞానమే ప్రధానముగా గల ఉపనిషద్ యుగము. 3 భక్తియే ప్రధానముగా గల పౌరాణిక యుగము. వైదిక సాహిత్యము సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులను 4 భాగములుగా విభజింపబడినది. అందులో మొదటి 3 సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యకములలో కర్మకాండము, ఉపనిషత్తులలో జ్ఞానకాండము ప్రతిపాదింపబడి ఉన్నవి. వేద సంహితా భాగముల మంత్ర సమూహము ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సూర్యుడు, రుద్రుడు మొదలగు దేవతల యొక్క స్తోత్రములతో నిండి ఉన్నది. ఈ మంత్రములతోనే ప్రాచీన ఆర్యులు దేవతలనుద్దేశించి యజ్ఞయాగాదులు ఆచరించి అభీష్ట సిద్ధిని అందుచుండెడివారు. పరమాత్మ ఒక్కడై అద్వితీయుడయుండి కూడా వివిధములగు దేవతానామములతో వ్యక్తమగుచున్నాడన్న సత్యసూత్రమును మన పూర్వులు గ్రహించినట్లు ఈ తత్వమును గూర్చి ఋగ్వేదమందనేక మంత్రములలో నుద్ఘోషించబడినది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అగ్నిం యమం మాతరిశ్చా నమాహు. తత్వదర్శనులగు మహాత్ములు ఒకే సత్రార్థముగు పరబ్రహ్మమును యముడు, అగ్ని, మాతరిశ్వడు మొదలగు వివిధ నామములతో పేర్కొనుచున్నారని దీని అర్థము. అట్టి అద్వితీయుడగు బ్రహ్మము ఋగ్వేదమునందరి పదపదమునందున హిరణ్య గర్భుడు, ప్రజాపతి, విశ్వకర్మ పురుషుడు మొదలగు నామములతో ప్రకటింపబడి ఉన్నాడు. దీనికి ఋగ్వేదము యొక్క హిరణ్య గర్భ సూక్తము, పురుష సూక్తము మొదలగునవే ప్రమాణము. సమస్త ఆరాధనలకు శ్రద్ధయే ప్రధానాంగము. ప్రాచీనార్యుల యొక్క ప్రధానమగు అనుష్ఠానము ధర్మము. అదియే యజ్ఞము. వారి యొక్క యజ్ఞాద్యనుష్ఠానములు అర్చనలు, వందనములు, నమస్కారములు మొదలగు భక్తంగ్యములతో కూడియున్నవి. వేద సంహితలలో భక్తి శబ్ద ప్రయోగము సుస్పష్టముగా కనపడకపోయినను ఆ అర్థములో శ్రద్ధ అను శబ్ద ప్రయోగము తరచుగా కనపడుచున్నను కదా. శ్రద్ధయాగ్ని సమిధంతే శ్రద్ధయో హోయతే హవి శ్రద్ధాంభగస్య మూర్ధని వచసా వేదయామసి. శ్రద్ధ ద్వారా మాత్రమే యజ్ఞాగ్ని ప్రజ్వలితమగుచున్నది. శ్రద్ధ వలననే హవిర్భాగముల ఆహూతులు అందబడుచున్నవి. సమస్తమగు ఆరాధనలకు ప్రధానాంగమైన శ్రద్ధను మేము స్తుతించుచున్నాము అని పై శ్లోకార్థము. చూడు, శ్రద్ధ ఎంత పవిత్ర శక్తి కలిగినదో ఒక్కసారి యోచించుడు. వేదకాలమున దైవభక్తి మూలకములకు సహజ సరళ ధర్మములు పరిశీలనకు అందుబాటులో నుండినవి. ఇటీవల ఆ భక్తి ధర్మములు జటిలములగు క్రియా విశేషములతో కూడిన బహుళ యజ్ఞానుష్ఠానములందు మరుగుపడిపోయినవి. కాలక్రమమున అట్టి మతమభివృద్ధి నుండి యజ్ఞమే మనకు ధర్మము, ఆ యజ్ఞానుష్ఠానము వలనే జీవులు సర్వసుఖములు పొందగలరు అని బోధించిరి. అయితే యజ్ఞానుష్ఠానము దేవతలనుద్దేశించి ఇయ్యబడుచున్నను, యజ్ఞమునకు మాత్రమే ప్రాముఖ్యముండెను. దేవతలు గౌణములు, అందుచేత యజేత స్వర్గకామ, స్వర్గ సుఖాపేక్షతో మాత్రమే యజ్ఞములు చేయవలసిందని వేదవాదమును పేర బోధింపబడసాగెను. నామరూపాత్మకమైన దృశ్య ప్రపంచములో నిత్య సత్యమైన పరబ్రహ్మ గలడు. ఇంతలో ఉపనిషత్ యుగము ప్రారంభమయ్యను. చైతన్యరహితమగు భౌతికవాదముల ఖండించుతూ ఉపనిషత్తులలో వేదకర్మకాండము మానవులను సంసార సాగరం నుండి తరింపచేయుటకు నావగా ఆవిర్భవించెను. ఉపనిషద్యుగమునందరి సాధకుని దృష్టి బాహ్య జగత్తును ఛేదించుకొని అంతర్జగతిపై కేంద్రీకృతము కాదొచ్చెను. ఉపనిషత్ ఋషులందరినూ కలిసి చరమతత్వము యొక్క స్వరూప నిర్ణయం ఈ విధముగా చేసియుండిరి. ఈ నామరూపాత్మకమగు దృశ్య ప్రపంచాంతరాళములో నిత్యమైన శాశ్వతమైన ఒక సత్పదార్థము గలదు. అదియే పరబ్రహ్మము. ఆ పరమేశ్వరుని జ్ఞానయోగము వలన గ్రహించవలెను. తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఈ బ్రహ్మ విద్యనే ఉపనిషత్తులు
అంటే వేదాంతము ప్రతిపాదించుచున్నవి. ఇంతియే కాదు, ఇంకను ఉపనిషత్తులు ఇట్లు చెప్పుచున్నవి. వేదవాదము స్వర్గ సాధనమైనను మోక్ష సాధనమునకు కూడా ఆధారము. కేవలము బ్రహ్మ విద్యాలంబనముతో పరబ్రహ్మప్రాప్తి లభ్యమగుచున్నదని కూడా తెలిపెను. పరమేశ్వరుడే జీవులకు గతి, సంపద, లోకము, పరమానందము. ఉత్తమ విషయములనేకములు పఠించుట వలన గాని, గ్రంథధారణాశక్తి వలన గాని, పాండిత్య ప్రకర్షణ వలన గాని ఈ పరమాత్మను పొందుటకు వీలు కాదు. ఏ సాధకుడు పరమాత్మను ఉపాసించునో అతడు మాత్రము పరమాత్మను పొందును. అయితే మరొకటి మరువరాదు. పై చెప్పిన గ్రంథ పఠన, గ్రంథధారణాశక్తి, పాండిత్య ప్రకర్షణలుండియు అందులో పరమాత్మోపాసన ప్రాప్తించిన వాడు పరమపుణ్యుడు, ధన్యులలో ధన్యుడు. పరమాత్మ ప్రత్యక్ష స్వరూపమున అతని ఎదుట నిలుచును. అందుకనే బృహదారణ్యకోపనిషత్తు జీవునకు పరమాత్మకు గల సంబంధమును ఈ రీతిగా తెలిపెను. ఏషాస్య పరమాగతి, ఏషాస్య పరమాసంపత్, ఏషోస్య పరమోలోక, ఏషోస్య పరమానంద. పరమేశ్వరుడే ఈ జీవులకు పరమగతి, పరమ సంపద, పరమలోకము, పరమానందమై ఉన్నాడు. తైత్తిరీయోపనిషత్తునందు ఇట్లు ఘోషింపబడినది. ఆ పరమాత్మ రసస్వరూపమగు తృప్తి హేతు. రసస్వరూపుడకు పరబ్రహ్మమును పొంది జీవుడు ఆనందింపగలడు. హృదయాకాశమునందు ఈ ఆనంద స్వరూపుడకు పరమాత్మ లేకున్నా ఎవడు చలించును, ఎవడు జీవించును? అతడే అందరికినీ ఆనందమునిచ్చుచున్నాడు. అందుచేతనే వేద సంహితలతో నాటబడిన భక్తి బీజము ఉపనిషద్ గ్రంథమునందు అంకురించి పురాణమునందు క్రమేణా శాఖోపశాఖలుగా విస్తరించి ఫలపుష్పభరితమగు మహావృక్షముగా పరిణమించినది. అయితే ఏది భక్తి, ఎట్టిది భక్తి అని పెక్కుమంది సందేహ మనస్కులై సతమతమగుచున్నారు. భక్తి భావములు ఇట్టివని ఎవరునూ నిర్ణయించలేరు. అవి అనేకములు. వానిని నిర్మలము, కోమలము, ఉదారము, శాంతము, ప్రేమమయమునగు హృదయము గల భక్తిజన మానస మరాళములగు సాధు శిరోమణులే ఎరుగజాలుదురు. కానిచో పాషాణమున నవనీత కోమలత్వము, అగ్నియందు హిమశైత్యము, వేమున మకరంద మాధుర్యము సంభావ్యముల భక్తులకు భగవానుణ్ణు, భగవానునకు భక్తులను ప్రాణము కన్నా ప్రియులు. మహాత్ములు కొందరు భక్తులే భగవానుని కన్నా గొప్పయందురు. చూడు, రైతులకు మేఘముల మీద ప్రీతి మెండు. ఏలన వారి పైరు పంటలు మేఘముల వలనే వృద్ధి పొందును. సముద్రమే స్వయముగా వచ్చి వారి పొలములను తడుపదు. ఇట్లు భక్తులను మేఘములతోనూ వాయువులతోనూ పోల్చి తులసీదాసు ప్రశంసించియున్నాడు. భక్తులు దయ, ఉదారత, ప్రేమ, సౌశీల్యము మొదలగు భగవద్గుణములను లోకమున ప్రసరించరు. గనుల నుండి బంగారు వచ్చినట్లే ఈ సుగుణములన్నీయూ వారికి భగవాను నుండియే వచ్చును. ఒక్క విషయం యోచించడు. భక్తి భావమును గుర్చి ఒకానొక దినమున దుర్వాస మహర్షి అంబరీషుని పరీక్షింపనించి వచ్చెను. అకారణ క్రోధమున అతని నాశనమునకై కృత్యను పుట్టించెను. కాని భక్త భయహరముగు భగవానుని చక్రము కృత్యను తుదముట్టించి దుర్వాసుని వెంటబడిను. ప్రాణ సంరక్షణకై దుర్వాసుడు ఆశ్రయమపేక్షించి వనములు, పర్వతములు, సరస్సులు, సముద్రములు, నదులు, సత్యలోకము, కైలాసము, ఆకాశము సమస్త ప్రదేశములు తిరిగిన. దీనుడై ఆశ్రయమర్థించెను. కాని భక్తద్రోహికి ఆశ్రయమెందునా లభించలేదు. తుదక అతడు వైకుంఠమునకు పరిగిడి శ్రీమన్నారాయణ్ణి చరణారవిందముల మీద పడి రక్షణ భిక్షనర్థించెను. అప్పుడు భగవానుడు ఇట్లు చెప్పెను: నాకు మేలుగోర నా భక్తులకు కాని భక్తజనులకీన పరమగతియు. భక్తుడెందుజనిన పరతెంతు వెనువెంట గోవు వెంట దౌలు కోడెభంగి. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాలి విడిచి నన్ను కాని ఎన్యమెన్నడు నెరుగని వారి విడువ నెట్టివారనైనా. ఒకానొక సమయమున కృష్ణుడు ఉద్ధవునకు ఇట్లు చెప్పెను: తపస్సు, జ్ఞానము, వైరాగ్యము, యోగము, దానము, ధర్మము, వ్రతము, తీర్థసేవనము మొదలగు సాధనముల వలన ఎట్టి ఫలితము లభించుచున్నదో అట్టి ఫలితమును నా భక్తులు అనాయాసముగా పొందుచున్నారు. ఈ విషయమెంత సారముతో చేరియున్నదో యోచింపుడు.
ఇంతేకాదు పరమేశ్వరుని యందు ఐకాంతిక భక్తి వలన చండాలుడని వాడు కూడా బ్రాహ్మణుని కన్నా అధికుడు కాగలుగుతున్నాడనియు, పరమేశ్వర భక్తిహీనుడగు బ్రాహ్మణుడు సైతము చండాలుని కన్నా అధమునిగా పరిగణింపబడుచున్నాడనియు పురాణములందు కూడా అనేక సమయములందు ఉద్ఘోషితమయ్యున్నది కదా. ఇక పురాణముల యొక్క మహాధర్మము వేదములు నేతి నేతి అని చెప్పుచు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అని పలుకుచు ఏ పరతత్వమును ఇంద్రియ మనోబుద్ధ్యాతీతమైన ఒకనొక అగమ్య దేశమునుంచి అది కేవలము ఉచ్చస్థితి నందిన జ్ఞానులకు మాత్రమే ధ్యానగమ్యమని వచించుచున్నచో అట్టి పరమతత్వమును భక్తి సాధన సౌలభ్యముతో భక్తజనుల యొక్క సమస్తేంద్రియ గోచరభూతముగా చేయుచున్నది. దేహాత్మభావము నశించనిదే నిర్గుణ బ్రహ్మోపస్థితి లభించదు. పురాణములలోని భగవానుడు కేవలము జ్ఞేయ బ్రహ్మము, నిర్గుణుడు, నిర్వికారుడు, అద్వితీయుడు, చిత్స్వరూపుడు, జగత్కారకుడు మాత్రమే కాక ప్రత్యక్షముగా అనుపాసింపదగిన ఆరాధింపదగిన ప్రేమ ఘనమూర్తి, సౌందర్య మాధుర్య నికేతనుడు, అశేష కళ్యాణ గుణాకరుడయ్యున్నాడు. ఇంతేకాక పురాణము మరొక విధముగా కూడా బోధించుచున్నది. ఏమన జ్ఞానమార్గమునందలి అవ్యక్తమగు నిర్గుణ బ్రహ్మోపాసనము దేహాభిమానులకు జీవులకు మిక్కిలి కష్టము. దేహాత్మభావము నశించనిదే నిర్గుణ బ్రహ్మోపస్థితి లభించదు. భక్తియోగమునందలి బ్రహ్మోపాసన సామాన్య మానవులకు సహితము సులభ సాధ్యం. ఈ కారణము చేతనే పురాణములందు సగుణోపాసనను గూర్చి విశేషముగా చెప్పబడి ఉన్నది. మొదట సగుణోపాసన ద్వారా చిత్తైకాగ్రతను సాధించి స్థూల సౌరాంభికాన్యాయమును అనుసరించి భగవత్ నిర్గుణ స్వరూపములో చిత్తమును లయమనర్చవలెను. జలాశయము వరకు వెళ్ళుటకు అసమర్థుడగు దప్పికొన్న మానవుని ఎండమావులు బహుదూరము ఈడ్చుకొని పోవుచున్నవి. తదుపరి మార్గమున సత్యమైన జలాశయమును సమీపించిన మీదట ఆ మానవునకు జలాస్వాదనా ప్రాప్తి కలుగుచున్నది. దీనినే స్థూల సౌరాంభికాన్యాయమందురు. అదే విధముగా ముముక్షువులగు సాధకులు సహజముగానే నిర్గుణోపాసనా తత్పరులగుదురు. భక్తవత్సలుడగు భగవానుడు నిరాకారుడయుండి కూడా సాధుమహాత్ముల యొక్క ఇష్టదేవతా స్వరూపమున సాక్షాత్కరించును. వారి వారి ఇష్టార్థమును, ధర్మార్థ కామమోక్షములను, చతుర్విధ పురుషార్థములను ప్రసాదించును.